నేను చస్తేనే తప్ప నువ్వు బాగుపడవు. అంటే నీలో ఉన్న నేను చస్తేనే తప్ప నువ్వు బాగు. నీలో నేను, నా ఇష్టం అనే ఒక స్వయం ఉంది కదా, ఆ స్వయ చిత్తము సావాలి. చస్తేనే తప్ప నువ్వు బాగుపడవు, నువ్వు రక్షణ పొందవు, నువ్వు దేవుని చేరుకోలేవు. యేసే చెప్పారు, ఎవరైనా నన్ను వెంబడింపాలని కోరుకుంటే తన ఇష్టానికి నో చెప్పాలి. సే నో టు యువర్ విల్ చెప్పేసి ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించు. సిలువ అంటే ఏమిటి? జెరూసలేం వీధిలో ఒక వ్యక్తి సిలువను మోసుకుని వెళుతున్నాడంటే అర్థం ఏమిటి? వాడు ఇంకా కొద్దిసేపట్లో సిలువలోనే చావబోతున్నాడు అన్నమాట. సిలువ అనేది మరణానికి గుర్తు. ప్రతిరోజు నీ ఇష్టానికి నువ్వు సచ్చి నా కొరకు జీవించాలని కోరుకుంటేనే నా వెంబడి రండి.